భయంతోనే స్టార్ట్ చేసాం. కానీ ఈ రోజు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఎందుకు చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. మా చిన్నప్పుడు చిప్స్ అంటే పొటాటో ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తారు, సాల్ట్ వేస్తారు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మనకు బయట దొరికే ప్యాకెట్ చిప్స్, ఓన్లీ చిప్స్ అనే కాదు, మనకు బయట షాప్ లో దొరికే ప్యాకెట్స్ ఫుడ్స్ ఏవైనా సరే రేటివ్ ఉన్నవి. ఆ ప్యాకెట్స్ లేబుల్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చెక్ చేస్తే చాలా ఉంటాయి, కొన్ని అయితే మనకు నోటికి కూడా తిరగవు. అండ్ వీటిలో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ కూడా ఉంటాయి. వీటిని రెగ్యులర్ కన్స్యూమ్ చేయడం వల్ల బీపీ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. అవి పెద్దవాళ్ళు తింటమే కాకుండా చిన్నపిల్లలకు కూడా స్నాక్స్ అండ్ బాక్స్ లో పెట్టేస్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్ చెక్ పెట్టడానికి మేము ఇంట్రడ్యూస్ చేస్తాము ఫ్రీజ్ డ్రైడ్ ఫ్రూట్. వీటిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో చెప్తాను. ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటాం, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పీల్ చేసి కట్ చేసి ఫ్రీజ్ డ్రైడ్ చేస్తాం. ఈ ప్రాసెస్ లో మనం యూజ్ చేసింది ఫ్రూట్స్ మాత్రమే, నథింగ్ ఎల్స్. దీంట్లో డీప్ ఫ్రై ఉండదు, ప్రిజర్వేటివ్స్ ఉండవు, కెమికల్స్ ఏమీ ఉండవు, ఉండేది ఓన్లీ ఫ్రూట్. ఈ ఫ్రీజ్ డ్రైడ్ ఫ్రూట్స్ గురించి ఇంకా డీటెయిల్ గా కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవి మాత్రం చాలా హెల్తీ. ఒక్కసారి ట్రయల్ ప్యాక్ టేస్ట్ చేసి తీసుకుంటామన్న వాళ్ళు ఇప్పుడు బల్క్ లో ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి హెల్తీ స్నాక్ అయితే ఇవ్వగలిగాము, అది కూడా వితౌట్ యాడింగ్ 0 ఇంగ్రీడియంట్స్. మా ఈ ప్రయత్నాన్ని మీరు సక్సెస్ చేశారు. ఒక్కసారి ట్రై చేస్తామని తీసుకున్న మీలో చాలా మంది మళ్ళీ రిపీటెడ్ గా ఆర్డర్స్ ఇస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేకపోతున్నాను. మీరు ఇప్పుడు దాకా టేస్ట్ చేయకపోతే ఇప్పుడే పైన నెంబర్ కి వాట్సాప్ చేసి మీకున్న డౌట్స్ అన్ని అడిగేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి.